సార్, రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ స్టేక్ కానీ అంటే ఇన్ని వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించి ఆయన ఏమీ మాట్లాడినట్టు కనిపించలేదు. చాలా మామూలు భాషలో రాజధాని కట్టాలి, అక్కడే ఉండాలి రాజధాని. నిన్న కూడా జగన్ అరాచకం ఇట్లాంటివి ఏవో అన్నారు. కానీ రాజధానిలో కూడా గతంలో నేను పుస్తకం కూడా రాశా కదా, అమరావతి అడుగులేట, అందులో కూడా చెప్పాను, రైతులు ఇష్టపడితే భూమి తీసుకోవాలి కానీ లేకపోతే లేదు అనే ఒక నినాదం అయితే ఆయన ప్రత్యేకంగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు కనపడేది ఏమంటే రైతులు భూములు ఇస్తున్నారు. అంటే అక్కడ ఏం లేదు, జీవితం లేదు, ఆర్థిక కార్యకలాపాలు లేవు, వాళ్ళు ఏం చేయాలి, ఏం బతకాలి. మామూలుగానే పల్లెల నుంచి పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోయి, వలసలు వెళ్ళిపోయి, పల్లెలు కొంచెం ఖాళీ అయిన పరిస్థితి చాలా కోస్తా జిల్లాలో కనిపిస్తుంది. ఈ కృష్ణా తీరం వెనక ఉన్నటువంటి రాజధాని ప్రాంతాల్లో మాగాని భూములు అయితే తప్ప, అలా జరీబు భూములు అయితే తప్ప మెట్ట భూములతో వ్యవసాయం అనేది బొత్తుగా గిట్టుబాటు లేకుండా ఉంది. మొన్న విజయవాడకి వెళ్ళాను నేను. ఆ సమయంలో ఒక వైసీపీ నాయకుడే చెప్తూ ఉన్నారనమాట, ఇంకా 30-40 వేలు కూడా రావట్లేదు ఎకరం మీద, దానికంటే ప్రభుత్వానికి ఇస్తే 50,000 కౌలు వస్తే దాంతో బతికేయచ్చు అనే ఆలోచన కూడా చేస్తున్నారండి రైతులు. అందుకని భూములు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారు. ఇతర సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం విధానం ఆలస్యము, మళ్ళీ పెడతా, ఈ సమస్యలు ఉన్నప్పటికీ గతంలో ఇవ్వలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఇచ్చి వదిలించుకుందాం, వెళ్ళిపోదాం అనే దీంతో ఉన్నారని. ఈ అంశం వైసీపీ నాయకులు పట్టించుకుంటున్నారో లేదో తెలియదు. ఇందాక నేను జగన్ గురించి చెప్పినప్పుడు కూడా ఈ లోతుపాతుల్లోకి జనసేన పెద్దగా పోవడం లేదు. జనసేనకు సంబంధించినంత వరకు వాళ్ళని అభిమానించే వాణిజ్యవేత్తలు, కొంతమంది రియల్టర్లు, వాళ్ళకు రాజధాని చాలా ఆసక్తి ఉన్నారు. ఓకే, సో రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఒక్క డైలాగ్ తప్ప అదర్వైజ్ అక్కడ పెరగాలి అన్నదే. అక్కడికి పవన్ కళ్యాణ్ కూడా మొదట అక్కడే ఆఫీసు ఏర్పాటు చేశారు కదా, ఫలానా వాళ్ళు ఇచ్చారని వైసీపీ వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు సజ్జలరామకృష్ణారెడ్డి కూడా మీరు అన్ని మాట్లాడతారు కానీ చాలా కాలం హైదరాబాద్లో ఉన్నారు, జగన్ ఎప్పుడో ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాడు అని చెప్తున్నారు. సరిగ్గా ఈ పాయింటే టీడీపీ వాళ్ళు ఏమంటారు, జగన్ పెద్ద ప్యాలెస్ కట్టుకుంటే లేదు కానీ మేము రాజధాని కడితే మటుగా నీటి రివర్ ఫ్రంట్ అయిపోతుందా, నీటి సమస్య వస్తుందా, మరి మీరు ఎందుకు కట్టు ఇట్లా అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అంత వివరాల్లోకి పోవట్లేదు వ్యూహాత్మకంగా.